ఆ రోజు కృష్ణారావు ఇంట్లో జరిగిన సంఘటన హేమ అభిమానాన్ని, అహంభావాన్ని, అభిజాత్యాన్ని గాయపరిచింది. చంద్రం అంటే ఒక విధమైన ద్వేషభావం మొలకెత్తింది ఆమెలో. కాని చంద్రం అంటే ఆమెలో ఏర్పడిన బలీయమైన ప్రేమ కొత్తగా ఉద్భవించిన ద్వేషభావం మీద అధికారం ప్రారంభించింది. ప్రేమ, ద్వేషం, పోరాటం ప్రారంభమైంది ఆమెలో. ప్రేమిస్తున్న వ్యక్తిని ద్వేషిస్తున్నప్పుడు ఆ హృదయం నరకయాతన్నే అనుభవిస్తుందేమో. గంభీరంగా, ప్రశాంతంగా ఉండే హేమ ముఖంలో దైన్యం, చికాకు, ఆవేదన కనిపించసాగాయి. ఎప్పుడూ ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటున్న హేమను చూసి ప్రసాదరావు లోలోపల కుమిలిపోసాగాడు. ఆదివారం ప్రసాదరావు ఏదో పనిమీద బయటకు వెళ్ళిపోయాడు. హేమకు ఆ రోజు మరీ మనసు బాగాలేదు. ఉండుండి ఆమె ఆలోచనలు చంద్రం వైపు పరిగెత్తసాగాయి. లైబ్రరీ గదిలో అటు ఇటూ తిరగసాగింది. అంతకుముందు హేమకు ఆ గదికి వెళితే మళ్లీ బయట ప్రపంచం గుర్తుండేది కాదు. కానీ ఈ మధ్య బొత్తిగా ఒక పుస్తకం కూడా చదవలేకపోతోంది. ఏం చేసినా ఎంతకు సమయం గడవని హేమ ఒక పుస్తకం తీసుకునొచ్చి వసారాలో కూర్చుంది. గడియారం 5 కొట్టింది. నాన్నొచ్చే సమయం అయింది అనుకుంది. చేతిలోని పుస్తకం పట్టుదలగా చదవసాగింది. పేజీలు తిరుగుతున్నాయి. కాని ఆమె ఏమి చదువుతుందో ఆమెకే బోధపడ్డం లేదు. ఆ రోజు ఆమె శరీరంలోని ప్రతి అణువు చంద్రం కోసం తప్పిస్తున్నట్లు అనిపిస్తోంది. చంద్రం మళ్లీ తిరిగి తన జీవితంలో ప్రవేశించకుండా ఉన్నా బాగుండేది. మళ్లీ తిరిగొచ్చి ప్రశాంత సరోవరంలా ఉన్న తన మనసులోకి రాయి విసిరాడు. ఎంత నాటకం, ఎన్ని అబద్ధాలు! ఆ కొద్ది క్షణాల్లోనే తనను ఆశాసౌధాలను ఎక్కించాడు. పుట్టుకతో పుట్టిన బుద్ధిని మార్చడం ఎవరితరం? చిన్నతనంలోనే దొంగతనం చేసి ఇల్లు విడిచి పారిపోయిన ఒక అల్పుణ్ణి తను ఆదర్శమూర్తిగా చిత్రించుకుని పూజించింది. తన చిన్నతనం నుంచి హృదయ మాధుర్యాన్నంతా చిలకరించి ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న ప్రేమ వల్లరి తెలివి తక్కువగా కళ్ళు మూసుకుని నడవడం వల్ల అది తన కాళ్ళకే చుట్టుకుంది. దాన్ని నిర్దయగా తెంచుకుని ముందుకు పోక తప్పదా? హేమ ఆలోచనలు గరువైపుకు మళ్ళాయి. మనసంతా జుగుప్సతో నిండిపోయింది. అడవి మల్లట, అడవి మల్లె ఎంత మొరటగా ఉంది! ఆ బజారు పిల్లను తనతో పోలుస్తాడా? తను ఇంతకాలం ఎదురుచూసింది ఇంత అతి సాధారణమైన అభిరుచిగల మగవాడి కోసమా? అందరి ముందు సిగ్గన్నా లేకుండా ఆ పిల్ల రెక్క పట్టుకుని ఎలా బిరబిరా ఈడ్చుకుపోయాడు? ఎలాంటి సంబంధం లేకపోతే ఆ పిల్ల మీద అతనికి అంత అధికారం వస్తుంది? హేమకు దుఃఖం పొర్లుకొచ్చింది. ఇక తను అతని ముఖం కూడా చూడదు. చంద్రం అంటే తనకు పరమ అసహ్యం. నిజంగా చంద్రాన్ని చూడకుండా తను ఉండగలదా? అయితే ఎందుకీ అశాంతి? చంద్రం నిజంగా తనను ప్రేమించడం లేదా? అతను ఈ నెల రోజుల నుంచి ఒక్కసారైనా వచ్చాడా? నిజంగా చంద్రం వస్తే తనలో అతన్ని వెళ్ళిపోమని చెప్పగల శక్తుందా? హేమ ఆలోచనలు కళ్ళెం విడిచిన గుర్రాల్లా పరిగెత్తసాగాయి. బయట అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది హేమ. ఎదురుగా చంద్రం. గోధుమ వన్నె టెర్లిన్ షర్టు, నల్లటి ట్విడ్ ప్యాంటు లోపలకు వేసుకున్నాడు. పైజామా లాల్చీలో కంటే సొగసుగా, అందంగా ఉన్నాడనుకుంది హేమ. చంద్రాన్ని చూడగానే హేమ ముఖం వెలిగిపోయింది సంతోషంతో. అంతవరకు ఉన్న ఆలోచనలన్నీ ఒక్కసారి ఎక్కడికో పారిపోయాయి. తనలో ఉబికొస్తున్న ఆనందాన్ని అతి కష్టం మీద అణుచుకుంది. ముభావంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అంది, కూర్చో చంద్రం. చంద్రం అపరాధిలా హేమకు ఎదురుగా ఉన్న కుర్చీలో మౌనంగా కూర్చున్నాడు. ఇద్దరి మధ్య భరించరాని మౌనం. ఇంతలో వంట మనిషి హేమ కోసం కాఫీ తెచ్చింది. మరో కప్పు తెమ్మని చెప్పి తన చేతిలో కప్పును చంద్రానికి అందిస్తూ, కాఫీ తీసుకో చంద్రం అంది. కాఫీ కప్పును అందుకుంటూ చంద్రం హేమ ముఖంలోకి చూశాడు. నిర్వికారంగా ఉన్న హేమ ముఖం చంద్రానికి ఒక సమస్యగా మారింది. ఆనాటి సంఘటన ఆమె మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేదా? ఏమీ జరగనట్లే ఉంది. మరి నీకో అంటూ కాఫీ కప్పును అందుకున్నాడు చంద్రం ఆలోచనల్లోంచి బయటపడుతూ. ఇదిగో నాకు వచ్చింది అంటూ వంట మనిషి తెచ్చిన కాఫీ కప్పును అందుకుంది. మళ్లీ ఇద్దరి మధ్య మౌనం. చంద్రం అసలు విషయాన్ని చెప్పడానికి ఇదే తరుణం అనుకుని ప్రారంభించాడు. హేమ, ఒక విషయం చెబుతాను, నన్ను అపార్థం చేసుకోవు కదూ? హేమ మాట్లాడలేదు. ఏంటన్నట్లు అతని ముఖంలోకి చూసింది. ఆ రోజు ఆ అమ్మాయి హేమ ముఖంలో మార్పును గమనించిన చంద్రం గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. హేమ అదోలా నవ్వింది. ఆ నవ్వులో నిర్లక్ష్యం. నువ్వు ఏ అమ్మాయితో తిరిగితే నాకేం కావాలనే భావం స్ఫురించింది చంద్రానికి. చంద్రం మనసు చివుక్కుమంది. అంతకంటే హేమ తనను నిందిస్తే, తిడితే బాగుండేది అనుకున్నాడు. చంద్రం, ఉదాత్తమైన ప్రేమను ఇతివృత్తంగా తీసుకుని ఒక మంచి నవల రాయకూడదు అంది హేమ ధోరణి మారుస్తూ. హేమ గౌరుని గురించి చర్చించడం కూడా తనకు అవమానంగానే భావించింది.
ఒక నవల సగం రాశాను, మిగతా సగం పూర్తి చెయ్యాలి అన్నాడు చంద్రం కూడా తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యంతో. హేమ చంద్రం ఇక్కడి నుంచి వెళ్లిపోయాక జరిగిన విషయాలు తెలుసుకోవడానికి ప్రశ్నలు వేసింది. చంద్రం గురుకుల్ కాంగడీలో విద్యార్థి జీవితం ఎలా ఉంటుందో వివరించి చెప్పాడు. ప్రసాదరావు రాకతో వారి సంభాషణకు అంతరాయం కలిగింది. తనను చూసి ప్రసాదరావు ముఖం చిట్లించుకోవడం చంద్రం చూడకపోలేదు. నమస్కారమండి అన్నాడు చంద్రం. నమస్కారం. ఎంతసేపైంది వచ్చి చంద్రం అన్నాడు ప్రసాదరావు లేని ఉత్సాహం తెచ్చిపెట్టుకుంటూ. ఓ గంటైంది. ఇన్ని రోజులుగా కనిపించడం ఏంటో అంత తీరని పనులు అన్నాడు ప్రసాదరావు నిష్ఠూరంగా. రోజూ రావాలనుకుంటేనే రాలేకపోయాను అన్నాడు చంద్రం. 5 నిమిషాల పాటు మౌనంగా అందరూ వారి వారి ఆలోచనల్లో పడిపోయారు. చూడు చంద్రం, నువ్వు నా బిడ్లాంటి వాడివి, నన్ను అపార్థం చేసుకోకు. ప్రసాదరావు ఉపోద్ఘాతం దేని గురించో అర్థం చేసుకున్న చంద్రం మౌనంగా వినసాగాడు. నిన్ను అభిమానించి ప్రేమించే వాళ్లలో నేనొకణ్ణి కనుక ఇదంతా చెబుతున్నాను. మీరు నాకు తండ్రిలాంటివారు, నిరభ్యంతరంగా అడగండి. ఈ విధంగానన్న తను చెప్పదలుచుకుంది చెప్పడానికి అవకాశం లభిస్తుందని సంతోషంగా అన్నాడు చంద్రం. చూడు చంద్రం, మన అంతస్తులను, అభిరుచులను, సంస్కృతిని తెలియజేసేవి మన చుట్టూ ఉండే స్నేహితులు, మనం నివసించే ప్రదేశాలను. నువ్వు ఆలగా జనంతో ఉంటూ నిన్ను నువ్వు కిందకు దించేసుకుంటున్నావు. నీతి నియమాలంటే ఏమిటో, సభ్యత సంస్కృతులంటే ఏంటో తెలియని ఆ జనంతో నువ్వు నివసించడం అంత మంచిది కాదు. ఆ రోజు ఆ పిల్ల చూడు ఎలా ప్రవర్తించిందో. అంతమందిలో అలా నిన్ను బయట పడేసిందా లేదా? మాంసం తింటే మాత్రం ఎముకల్ని మెళ్ళో వేసుకుని తిరుగుతామా? అంటే గౌరితో ఎలాంటి సంబంధమైనా ఉండొచ్చు, దాన్ని అందరూ తెలుసుకోనంతవరకు అభ్యంతరం లేదన్నమాట. ప్రసాదరావు దృష్టిలో సంఘంలో అంతస్తు లేని వాళ్లంతా అవినీతిపరులేనా? సంస్కారానికి ప్రతిరూపంగా కనిపించే ప్రసాదరావేనా ఇలా మాట్లాడుతోంది? భావుకుడైన చంద్రం ఆవేశం పెళ్ళుబుకింది. అలాంటి ఆడవాళ్లు సంఘానికి చీడపురుగులు. నీలాంటి వాడినే వల్లో వేసుకోగల వీళ్లు ఇంకేం చేయరు. ఇలాంటివారు స్త్రీజాతికే మాయని మచ్చలు, తీరని కళంకాలు. ప్రసాదరావు కాలేజీ స్టూడెంట్స్కు లెక్చరిస్తున్న ధోరణిలో చెప్పుకుపోతున్నాడు. కొయ్యకు చేవ ఉన్నంతకాలం చీడ పట్టదు. కొందరు స్త్రీలు మీరన్నట్లే సంఘానికి చీడపురుగుల్లా తయారు కావచ్చు, కానీ దానికి బాధ్యులెవరు? కొయ్యలో బలహీనతొచ్చినప్పుడే చీడపడుతుంది. అలాగే సంఘంలో బలహీనతే సంఘానికి చీడపురుగుల్ని తయారు చేస్తుంది. అది చూసి సంఘాన్ని శాసించే అంతస్తు గలవాళ్లు సిగ్గుపడాలి. చంద్రం ఉద్రేకంగా అన్న మాటలకు హేమకు ఒళ్ళు మండిపోయింది. చంద్రం ఆ బజారు పిల్లను సమర్థిస్తున్నాడని అసహ్యం వేసింది. నువ్వు సమర్థించేవాళ్లు అందమైన శరీరం మీద పుట్టే కురుపులాంటివారు. చీము రక్తం కారుతూ చూసేవాళ్లకు జుగుసను కలిగిస్తాయి కురుపులు. అందువల్ల ఆ అందమైన శరీరం అంతా కుళ్ళిపోయిందని, ఈ కురుపుకు కారణం అదేనని నిందించాం. అలాగే కొందరు బరితెగించి ఆడవాళ్లు వ్యభిచారులుగా తయారవుతూ నీతి నియమాలు లేకుండా ప్రవర్తిస్తూ సంఘానికి మానని జుగుప్సాకరమైన కురుపుల్లా తయారవుతున్నారంటే నువ్వు మొత్తం సంఘాన్ని ఎలా నిందిస్తావు? అంది హేమ. ఆమె ధోరణిలో ఉద్రేకం కంటే ఎక్కువగా ఉడుకుబోత్తనం ధ్వనించింది. చంద్రం నవ్వుతూ తాపీగా జవాబిచ్చాడు. శరీరం అందంగా పైకి ఆరోగ్యంగా కనిపించొచ్చు, కానీ శరీరం మీద అసలు కురుపు పుట్టడం అంటే ఆ శరీరం అంతా అనారోగ్యానికి గురైందన్నమాట. రక్తంలో రోగక్రిములు ప్రవేశించి రక్తాన్నంతా కలుషితం చేస్తున్నాయన్నమాట. ఆ చచ్చిన క్రిములు కురుపు ద్వారా బయట పడకపోతే లోపలే కుళ్ళి రక్తాన్నంతా విషతుల్యంగా మార్చొచ్చు. అంటే ఒక విధంగా ఆ కురుపు ఆ శరీరాన్ని కాపాడుతుంది. అలాగే సంఘంపైకి చాలా అందంగా కనిపించొచ్చు. పెద్ద మనుషుల్లా, సంస్కారపు ముసుగుల్లో, నవనాగరికుల్లా, నీతిమంతుల్లా కనిపించే ఎందరూ తమకు దొరికిన అవకాశాలను ఉపయోగించుకోకుండా ఉండగలుగుతున్నారు? అలాంటి వారిలో బయలుదేరిన అనారోగ్యమే కారణం. కొందరు అసహాయులు సంఘానికి కురుపుల్లా తయారవడానికి. మనకు చరిత్ర ద్వారా తెలిసిన మొదటి వేశ్య మన దేశంలో అంబాపాలి. ఆమెతోనే అది ఒక వృత్తిగా తయారైనట్లు తెలుస్తోంది. తమ సామ్రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచాలంటే పెద్ద అధికారులంతా ఐకమత్యంగా ఉండాలి. దాని కొరకు అందరికీ ఇష్టమైంది, అందరికీ సమానంగా ఉపభోగ్యమైంది అయిన ఒక వస్తువు ఉండాలని కొందరు రాజనీతిజ్ఞులు అందమైన అంబాపాలిని వేశ్యగా మార్చారు. అంటే నువ్వు అవినీతిని, వ్యభిచారాన్ని సమర్థిస్తున్నావన్నమాట అన్నాడు ప్రసాదరావు దుడుకుగా. నేను అవినీతిని సమర్థించడం లేదు, అసలు ఏది అవినీతో తెలుసుకోమంటున్నాను. ఆ మాటకొస్తే అవినీతి అనేది దేశ కాలాలను బట్టి మారుతూ ఉంటుంది. మనం దేనిని ఈనాడు నీతి అనుకుంటున్నామో అది కొన్నాళ్ల తర్వాత అవినీతిగా పరిగణించబడచ్చు. ఆ జనంతో చేరి వాళ్లను వెనకేసుకొస్తున్నావన్నమాట ప్రసాదరావు ఈసడింపుగా అన్నాడు.
చంద్రం ఓ క్షణకాలం విస్తుపోయి ప్రసాదరావు ముఖంలోకి దీక్షగా చూసి మళ్లీ ప్రారంభించాడు. ఆర్థికంగా సాంఘికంగా తక్కువ స్థాయిలో ఉండి చదువు నాగరికత లేని వాళ్లంతా నీతి లేని వాళ్లు అనుకోవడం, ముఖ్యంగా మీలాంటి వారు అనుకోవడం చాలా పొరపాటు. అన్నీ ఉండి అవినీతిగా ప్రవర్తిస్తూ కూడా సంఘంలో ప్రముఖ స్థానాలను ఆక్రమించుకుని పెద్ద మనుషుల్లా గౌరవనీయుల్లా చలామణి అవుతున్న వాళ్లు ఎందరూ లేరు? ఉదాహరణకు గౌరిని అంటే ఆ రోజు మీరు చూసిన ఆ అమ్మాయిని తీసుకోండి. మీరు అనుకున్నట్లు ఇంకా ఆ అమ్మాయి ఎలాంటి అవినీతికరమైన జీవితానికి పాలుపడలేదు. మీరు ఆ అమ్మాయిని గురించి ఊహించుకున్నదంతా బ్రహ్మాత్రమే. చిన్నతనం నుంచి ప్రపంచానికి దూరంగా అనాథ శరణాలయంలో చేరింది. ఆమెకు చదువు సంధ్యలు లేకపోయినా అమాయకురాలే అయినా ఆమెలో అవినీతిని ఎదుర్కొనే స్వభావం ఉంది. అందుకే అవినీతిని ప్రోత్సహించే ఆ శరణాలయం నుంచి పారిపోయి వచ్చింది. ఆ పిల్లకి అదృష్టవశాత్తు ప్రకాశం దగ్గర ఆశ్రయం దొరికింది. కాకపోతే ఆ వయసులో ఉన్న ఆడపిల్ల అనాథగా బజార్లో నిలిచిపోయినప్పుడు సంఘం ఆమెను నీతిగా బతకనిస్తుందా? ఒకవేళ ఆ పిల్ల చెడిపోయి ఉంటే దానికి బాధ్యులు ఎవరై ఉండేవారు? చంద్రం ఉద్రేకంతో మాటలు దొరక్క ఓ నిమిషం మౌనం వహించాడు. మళ్లీ అదే దూరంలో అందుకున్నాడు. మానవుడు కొంతవరకే పరిస్థితులకు ఎదురెదగలడు. చివరకు ప్రవాహ వేగానికి తలవంచక తప్పదు. ముఖ్యంగా గౌరిలాంటి అనాథల జీవితాలు ఖాళీ అయిన తర్వాత నీటి మీద పారవేసిన వార్నీసు డబ్బా లాంటివి. నీటి ప్రవాహం మీద ఖాళీ డబ్బా కొంతసేపు మునుగుతూ తేలుతూ ముందుకు పోతుంది. ఆ ప్రవాహం కొంతసేపు దాంతో ఆడుకుని చివరకు పూర్తిగా ముంచివేస్తుంది. అలాగే వీరి కోసం ఎలాంటి వసతులు సౌకర్యాలు ఎవరూ కల్పించలేదు. పెద్దవారి అండ రక్షణ ప్రేమ ఉండదు. తెగిన గాలిపటాల్లాంటి వారి బ్రతుకులు ఎటు పోతాయో, ఏ ముళ్లకంచె మీద పడి చిరిగిపోతాయో ఎవరికీ అక్కర్లేదు. కాని చివరకు దగాపడిన వారి జీవితాలను చూసి సంఘానికి చీడపురుగులంటూ యావగించుకుంటారు. వింటున్న హేమముఖం కోపంతో కందగడ్లా అయింది. ప్రసాదరావు చంద్రం మాటలకు అడ్డొస్తూ అన్నాడు, నువ్వు సమర్థిస్తున్న ఆ పిల్ల ఏ పాపఫలమో అయి ఉంటుంది. అందుకే అనాథ శరణాలయానికి చేరవేయబడింది. ప్రసాదరావు స్వరంలో ఉద్రేకం కంటే కోపం ఎక్కువగా ధ్వనించింది. చంద్రముఖంలో ఉద్రేకం స్థానాన్ని చిరునవ్వు ఆక్రమించుకుంది. తాపీగా ప్రసాదరావు ముఖంలో ఓ క్షణం చూసన్నాడు, కావచ్చు, కాని అది ఆ అమ్మాయి చేసిన తప్పు కాదుగా. ఏ అవివాహితో లేక వితంతువో దగాపడుంటుంది. జీవితంలో మోసగింపడుంటుంది. ఫలితంగా మోసగించి పారిపోయిన వాడికి సంఘంలో యథాస్థానం ఉంటుంది. కాని మోసగింపబడిన ఆ అమాయకురాల్ని సంఘం బహిష్కరిస్తుంది. కన్న తల్లిదండ్రులు కూడా క్షమించరు. అలాంటప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఈ సందర్భంలో ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొస్తున్నాయి. ఒక స్త్రీ తన మెడలోని ముత్యాల హారాన్ని ఏం చేసినా సంఘం పట్టించుకోదు. 10 మంది చూస్తుండగా ఆమె దాన్ని నదిలో పారేసినా ఆమెను శిక్షించరు. కాని తమ శరీరంలోని భాగమైన గర్భాన్ని గాయపరుచుకుంటే ఆమెను న్యాయశాస్త్రం శిక్షిస్తుంది. అలాంటి స్త్రీలు రహస్యంగా ఇల్లు విడిచి పారిపోయి ఆ పుట్టిన బిడ్డల్ని ఏ శరణాలయంలోనో పారేస్తున్నారు. దానికి బాధ్యులు ఎవరంటారు? నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాటికి సంఘంలో ప్రతి ఒక్కరూ బాధ్యులే. ప్రసాదరావు ముఖం వాడిపోయింది. హేమ అతి బలవంతం మీద ఉద్రేకాన్ని అణుచుకుంటోంది. చంద్రం ఇదేమీ పట్టించుకోకుండా చెప్పుకుపోసాగాడు. ఇలాంటిదే ఒక సంఘటన చెబుతాను. అంతా విని దానికి బాధ్యులెవరో చెప్పండి. నేను బొంబాయిలో ఉన్నప్పుడు నాకు ఒక ఆంధ్రుడు ఆశ్రయం ఇచ్చాడు. ఆయన చాలా మంచివాడు. ఉదారత్వం అనేది ఎలా ఉంటుందో ఆయన దగ్గర చూడొచ్చు. ఆయనకు దాదాపు 55 ఏళ్లుంటాయి. ఏదో కంపెనీలో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు. ఆంధ్రులంటే ఆయనకు మహా అభిమానం. అతని భార్యకు మతిస్థిమితం లేదు. వారికి ఒకే కుమార్తె ఉండేదట. వారి మంచితనమే వాళ్ల కొంప కూల్చింది. మన వైపు నుంచి ఎవరో యువకుడు బొంబాయిలో 6 నెలల ట్రైనింగ్ కోసం వెళ్లాడట. తెలిసిన వాళ్లెవరో ఆయనకు బొంబాయిలో ఉన్న ఆ పెద్ద మనిషి అడ్రస్ ఇచ్చి పంపారట. ఆ 6 నెలలు వాళ్లు ఆ అబ్బాయిని బలవంతంగా తమింట్లోనే ఉంచుకుని బిడ్డలా చూశారట. ఆ సమయంలో అతనికి ఎలాగో వారి అమ్మాయితో సాన్నిహిత్యం ఏర్పడింది. అతని ట్రైనింగ్ పూర్తి కాగానే వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2 నెలలకు ఆ అమ్మాయి అర్ధరాత్రి ఇల్లు విడిచి పారిపోయింది. కారణం వేరుగా చెప్పనక్కర్లేదు. ఆమె రాసిపెట్టిన ఉత్తరం చూసుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమై ఉంటుందో ఊహించుకోవచ్చు. మాట వరసకు ఈ గౌరి ఆ అమ్మాయికి పుట్టిన పాపఫలమే అనుకోండి. అలాంటప్పుడు నీకు పుణ్యం ఉంటుంది చంద్రం, ఇక మాట్లాడకు అరిచాడు ప్రసాదరావు. చంద్రం హేమ ఆశ్చర్యంగా ప్రసాదరావు ముఖంలోకి చూశారు. అప్పటికే ఒళ్లంతా చెమట పట్టుంది. లేచి వెళ్లబోయి తూలిన ప్రసాదరావును చంద్రం హేమ పట్టుకుని ఆయన గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు. క్షమించండి, నేను మిమ్మల్ని చాలా బాధపెట్టినట్లున్నాను అన్నాడు చంద్రం అపరాధిలా. ప్రసాదరావు కళ్ళు మూసుకుని పడుకునున్నాడు.
హేమ తిరస్కారంగా చంద్రం ముఖంలోకి చూసి గబగబా గది నుండి బయటకొచ్చి మేడ మీదకు వెళ్ళిపోయింది. హేమకు క్షమాపణ చెప్పుకోవాలని నిల్చున్నాడు చంద్రం. కాని హేమ ఎంతకూ రాలేదు. ఏంటిలా జరిగింది? తను అనుకున్నదేమిటి? అనుకోకుండా ఏర్పడిన గండిని పూడ్చడానికొచ్చిన తను హేమ మధ్య తన మధ్య అగడతనే తవ్వుకున్నాడు. తను ఏది చేయదలుచుకుంటాడో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది. ఆలోచిస్తూ బరువుగా భారంగా బయటకు నడిచాడు చంద్రం. పోరాటం వ్యక్తుల మధ్య జరగదు, వ్యక్తుల విభిన్న ఆదర్శాల మధ్య జరుగుతుంది. విభిన్న ఆదర్శాలు అభిరుచులు గల ఇద్దరు వ్యక్తులు ప్రాణ స్నేహితులుగానో లేక ప్రేమికులుగానో ఉండగలుగుతున్నారంటే వారిలో మానవత వారి అభిరుచులను ఆదర్శాలను అదుపులో పెట్టగలిగి ఉండుండాలి. ఈ కోవకు చెందిన వ్యక్తులు జీవితంతో రాజీ పడగలరు. పరిస్థితులతో రాజీ పడ్డం మానవ వికాసానికి గొడ్డలు పెట్టే కావచ్చు. కాని తను ప్రేమించే హృదయం ముందు తన ఆదర్శాలను అభిరుచులను అదుపులో పెట్టుకోక తప్పదు. అలా కానప్పుడు ఇద్దరు ప్రత్యేక వ్యక్తిత్వం గల వ్యక్తులు ఒకరికొకరు ఎంత దగ్గరకు రావాలని ప్రయత్నించినా దూరం అవుతూనే ఉంటారు. చంద్రం హేమల మధ్య ఇలాంటి పోరాటమే జరుగుతోంది. వారిద్దరూ ఒకరికొకరు ఎంత దగ్గరకు రావాలని ప్రయత్నిస్తున్నారో అంత దూరం అవుతున్నారు. హేమలోని అభిమానం అభిజాత్యం తన ప్రేమను ప్రకటించడంలో అడ్డుపడుతున్నాయి. అవమానింపబడిన ప్రేమ ద్వేషంగా మారుతోంది. కృష్ణారావు ఇంట్లో జరిగిన సంఘటన హేమ అహాన్ని దెబ్బకొట్టింది. చంద్రం గౌరిలాంటి వారిని సమర్థించడం గాయపడిన హృదయాన్ని మళ్లీ రేపినట్లయింది. ఆమె హృదయాంతరాళాల్లో ఎక్కడో లోతుగా చంద్రం ఎడల ద్వేషం తేలుపిల్ల కదలసాగింది. తను ప్రేమించే వ్యక్తిని ద్వేషించసాగిన హృదయం పడే యాతనంత బాధ మరొకటి లేదేమో అనిపిస్తోంది హేమకు. ప్రేమ ద్వేషం మధ్య జరుగుతున్న పోరాటంలో హేమ హృదయం విలవెల్లాడిపోయింది. ఏదో అశాంతి నీడలా వెన్నంట సాగింది హేమను. చంద్రం ఆ ఊరికొచ్చి 4 నెలలు కావస్తోంది. దాదాపు రోజూ సాయంత్రం హేమ దగ్గరకు వస్తూనే ఉన్నాడు. హేమ ఒకవైపు చంద్రాన్ని అసహించుకుంటూనే కొంచెం అతను రావడం ఆలస్యమైతే అశాంతితో అలల్లాడుతుంది. ఒకరోజు రాకపోతే గౌరితో చంద్రాన్ని ఊహించుకుంటూ చంద్రాన్ని అసహించుకుంటుంది. అతన్ని చూడ్డం అతనితో మాట్లాడడం తనకు అసహ్యం అనుకుంటుంది. మళ్లీ అతని ముఖం చూడకూడదని ఎన్నోసార్లు నిర్ణయించుకుంటుంది. అంతలోనే వెక్కి వెక్కి ఏడ్చేస్తుంది. ఆ తర్వాత హృదయం కొంత తేలిక పడుతుంది. ద్వేషం స్థానాన్ని ప్రేమ వశపరుచుకుంటుంది. చంద్రం కోసం మనసు గిజగిజలాడిపోతుంది. వారం రోజుల నుంచి చంద్రం రాకపోవడానికి కారణం అనేక రకాలుగా ఊహించుకోసాగింది హేమ. ఆ రోజు సాయంత్రం ఆమె హృదయం శ్రావణ మేఘంలా భారంగా ఏ కొంచెం చల్లగాలి తగిలినా వర్షించడానికి సిద్ధంగా ఉంది. హేమ అశాంతిగా ఇంటి ముందు ఆవరణలో తిరుగుతోంది. తనకు తెలియకుండానే మొక్కల పువ్వులు తెంపింది. ఆకులు పళ్లసందు నుంచి చేత్తో చింపుతోంది. లోపలికి వెళుతోంది. హాల్లో ఆగి మళ్లీ వెనక్కు వరండాలోకొస్తోంది. ఈరోజు ఏమైనా తను ఖచ్చితంగా చెప్పదలుచుకుంది. తను అంత చౌకబారు అభిరుచిగల మగవాణ్ణి ప్రేమించలేదు. చంద్రమంటే తనకు అసహ్యం. అతనితో ఆ మాట ఈరోజు చెప్పేస్తుంది. లేకపోతే తనను ఏమనుకున్నాడు? కాలక్షేపం కోసం తన దగ్గరకొచ్చి కబుర్లు చెబుతున్నాడా? ఆ బజారు పిల్ల కోసం ఆ గుడిసెల్లో పడుంటాడా? తనంటే ఏ కొంచెం లక్ష్యం ఉన్నా తన అభిరుచులను తెలుసుకోవడానికి ప్రయత్నించడా? ఆ అమ్మాయితో అలాంటి వాణ్ణి తను ప్రేమించడమేమిటి? చంద్రంలో బలహీనత ఉంది కాబట్టి తన దగ్గర చనువు తీసుకోలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఒకేసారి ఇద్దరిని ప్రేమించగలడా? కేవలం వ్యామోహం. ఆలోచిస్తున్న హేమకు గుండెలు చిక్కబడినట్లయింది. వెళ్లి వరండాలో ఉన్న కుర్చీలో యాంత్రికంగా కూలబడింది. కళ్ల నుంచి తనకు తెలియకుండానే ఎంతసేపుగా కారుతున్న నీటిని ఉలిక్కిపడి గబగబా తుడుచుకుంది. ఇంకా నయం, చంద్రం రాలేదు. తను ఏడుస్తున్నట్లు కనిపిస్తే చంద్రం దృష్టిలో ఇంకా చౌకై ఉన్ను. తను చంద్రాన్ని నిజంగా అసహించుకుంటుందా? కాదు. తన ప్రేమను అవమానించాడనే కక్ష కొద్దీ తనే కావాలని అతని మీద అసహ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాని అది సాధ్యమా? చిన్ననాటి స్నేహం తనకు తెలియకుండానే ప్రేమ రూపాన్ని ధరించి తనలోని ప్రతి జీవాణువుతో పాటు పెరిగింది. రక్తంలో ప్రవహిస్తోంది. తనలోని రక్తం గెడ్డకట్టినాడు కాని చంద్రం ఎడల ప్రేమ కరుడు కట్టదు. రక్తనాళాల్లో రక్తంతో పాటు ప్రవహిస్తూ హృదయంలోకి ప్రతి నిమిషం ప్రవేశిస్తూనే ఉంది. చంద్రం ప్రేమను ద్వేషిస్తుందంటే తనను తానే ద్వేషించుకుంటుందన్నమాట. తను చంద్రాన్ని మరిచిపోవడం అసంభవం. అతను లేని జీవితం తనకక్కర్లేదు. మగవాడు, పైగా పెద్దల రక్షణకు దూరంగా పెరిగినవాడు. పరిస్థితుల కారణంగా కొన్ని అలవాట్లకు లొంగిపోయి ఉండొచ్చు. తను చంద్రాన్ని సానుభూతితో అర్థం చేసుకుని అతన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బదులుగా ప్రతి చిన్న విషయాన్ని కొండంతగా ఊహించుకుని అసహించుకుంటూ అతన్ని దూరం చేసుకుంటోంది. అసహ్యంతో వ్యక్తుల్ని దూరం చేసుకుంటామే కాని దగ్గరకు లాక్కోలేం.
ఇక నుంచి తన హృదయం మీద కృత్రిమ తెరలను తొలగించుకుని చంద్రాన్ని దగ్గరగా తీసుకోవాలి. చంద్రం మరీ అమాయకుళ్లా ఉన్నాడు. తన ముఖంలోని జుగుప్సను చూసినప్పుడు చంద్రం ముఖం ఎంత చిన్నబుచ్చుకుంటాడో. అలా చిన్నపోయిన చంద్రముఖం చూస్తుంటే తన 2 చేతులు మెడ చుట్టూ చుట్టి అనునించాలనిపిస్తోంది. కాని తను చస్తే అలా చేయలేదు. ఎందువల్ల? చంద్రం అలా దూరంగా ఎందుకుంటున్నాడు? చంద్రానికే ధైర్యం ఉండి ఇంగ్లీషు సినిమాల్లో కొన్ని నవలల్లోని హీరోలాగా బలవంతంగా తనను దగ్గరకు లాక్కుంటే తను లొంగిపోకుండా ఉండగలదా? అభిమానం గల స్త్రీ ఎప్పుడూ తను ప్రేమిస్తున్న వ్యక్తుల ద్వారా శాసించబడాలని కోరుకుంటుంది. ప్రేమతో కూడిన అధికారానికి లొంగని స్త్రీ హృదయం ఉండదేమోనని తను అనుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. రచయితైన చంద్రం తనలోని బలహీనతను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు? ఎవరో గేటు తెరుచుకుని లోపలికొస్తున్నట్లు ఆలోచనల్లో ఉన్న హేమకు లీలగా అనిపించి అటువైపు చూసింది. చంద్రం. అంతవరకు చీకటి గదిలో దేనికోసమో వెతుకుతున్న హేమకు అకస్మాత్తుగా ఎవరో మెర్క్యూరీ లైట్లు వేసినట్లు అనిపించింది. హృదయంలోని ఆ వెలుగును కళ్ల ద్వారా బయటపడకుండా బలవంతంగా వెనక్కు నెట్టేసింది. లేనిపోని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకుంది ముఖంలోకి. చంద్రం వచ్చి హేమకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. హేమ చిరునవ్వుకు జవాబుగా నవ్వలేదు. చంద్రం మూతి బిగింపు చూసిన హేమకు నవ్వొచ్చింది. ఇంట్లో చాలా ఉక్కగా ఉంది. అలా ఓసారి పార్కు వైపుకు వెళదామా చంద్రం? హేమ మాటలు నమ్మలేనట్లు విస్మయంగా చూశాడు చంద్రం. చంద్రం వాలకం చూస్తుంటే ఆ రోజు ఏదో నిర్ణయించుకుని పోట్లాటకు సిద్ధంగా వచ్చినట్లు అనిపించింది హేమకు. తమాషా అనుభూతి కలిగింది. తనకు కావలసింది అదేనేమో. హేమ చంద్రం జవాబుకు ఎదురు చూడకుండానే లోపలికి వెళ్లి 5 నిమిషాల్లో హ్యాండ్ బ్యాగుతో వచ్చి నిల్చుంది. చంద్రం లేచి యాంత్రికంగా హేమ వెనకే నడవసాగాడు. హేమ ప్రవర్తనలో మార్పు చంద్రాన్ని ఆశ్చర్యంలో ముంచివేసింది. పార్కు 2 ఫర్లాంగుల దూరంలోనే ఉంది. ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు. అలా ఒకరి పక్కన ఒకరు నడుస్తూ ఎవరి ఊహల్లో వారు తేలిపోతున్నారు. హేమ తన పక్కన అలా నడుస్తుంటే చంద్రానికి ఎన్నో సామ్రాజ్యాలను జయించినట్లుంది. ఆనాడు తను గౌరితో నడుస్తూ అందరూ తన వంకే చూస్తుంటే సిగ్గుతో తాబేలులా ముడుచుకుపోయాడు. తాబేలులాగా తనకు ఓ కవచం ఉంటే ఎంత బావుణ్ణు, ఎవరికీ కనిపించకుండా అందులోకి ముడుచుకుపోదును అనిపించింది. కాని ఆ మాటే ప్రకాశంతో అంటే తనను క్షమించాడు. తనకు న్యాయంగా అలా అనిపించకూడదు. అది తన బలహీనతే కావచ్చు. కాని ఈరోజు తను సగర్వంగా నలుగురు చూడాలి అన్నట్లు నడుస్తున్నాడు. ఈ చంద్రమేమిటి తను చొరవ తీసుకున్నా మాట్లాడ్డాం? బహుశా తన ప్రవర్తనలోని మార్పును ఊహించలేకుండా ఉన్నాడేమో. పార్కులో తను చంద్రం చక్కగా కత్తిరించి పెంచిన గరికి మీద పడుకున్నాడు. తల కుడిచేతి మీద ఆనించి ఎదురుగా కూర్చున్న తన ముఖంలోకి రెప్ప వేయకుండా ఎలా చూస్తున్నాడో. తను సిగ్గుతోటి టచ్ మీ నాట్లా ముడుచుకుపోతోంది. అలా చూసి ఒక్కసారిగా తన చేయి పట్టుకుని ముందుకు లాగాడు. తన తల చంద్రం గుండెల మీద పడింది. హేమ ఉలిక్కి పడింది. పార్కు గేటు ముందుకొచ్చారు. అంతా పగటి కలేనా? చంద్రం ఒక మూలగా ఉన్న బెంచి వైపుకు నడుస్తున్నాడు. హేమకు నిరుత్సాహంగా అనిపించింది. పలక్కుండా వెళ్లి బెంచి మీద చంద్రం పక్కగా కూర్చుంది. 4 రోజులుగా రాలేదేం? హేమ ప్రశ్నించింది. చంద్రం ఎన్ని రోజులు రాకపోయినా అతని రాకపోకలు తనకేం పాటినట్టు నటించే హేమ అలా ప్రశ్నించడంతో చంద్రం ఆశ్చర్యానికి అంతులేదు. చంద్రంలో సంతోషం పాలపొంగులా పొంగుతోంది. కాని చంద్రానికి మరోవైపు అనుమానంగానే ఉంది. తనకంత అదృష్టమాని. ప్రకాశం వాళ్ల యూనియన్ వార్షికోత్సవానికి ఒక నృత్యనాటికి రాయమంటే రాశాను. గౌరీ అభినయిస్తోంది. నేను ఆ హడావిడిలో ఉన్నాను. గౌరీ? ఎవరా గౌరీ? ఆ బజారు పిల్ల కాదు కదా? గౌరెవరు? హేమ ప్రశ్నకు చంద్రం జవాబివ్వడానికి కొంచెం జంకడం గమనించింది. ఆడిమల్లేనా? స్వరంలో హేళన. హేమ స్వరంలోని అవహేళనకు చంద్రం మనసు చివుక్కుమంది. హేమ కళ్లల్లో తిరస్కారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏమిటి హేమ? చాలా చిత్రమైన మనిషి. ఇవాళే ప్రోగ్రాం. నిన్ను కూడా తీసుకుని వెళ్లడానికొచ్చాను అన్నాడు చంద్రం హేమకు కలిగిన అనుమానాన్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తూ. అతను తిరిగేది కాకుండా తనను కూడా అలగా జనంలోకి రమ్మంటున్నాడు. హేమకు కోపం వచ్చింది. కాని అణుచుకుంది. ఇలా లాభం లేదు. తను చంద్రం మంచి చెడ్డల విషయంలో జోక్యం కలిగించుకోక తప్పదు అనుకుంది. నువ్వు రాసిన బ్యాలే నాకు కావాలి. మా కాలేజీలో ప్రదర్శిస్తాం అంది హేమ మాటల ధోరణి మరోవైపుకు మరల్చుతూ. అయితే ఇవాళ నువ్వు రావన్నమాట అన్నాడు చంద్రం. నన్ను బలవంతం చేయకు చంద్రం. ఆ జనంలో నాకు ఊపిరి సలపదు. ఇవాళ నువ్వు ఎక్కడికూ వెళ్ళడానికి వీల్లేదు. మాతో భోజనం చేసి వెళ్ళాలి అంది హేమ. నిజంగా హేమ ఇవాళ చాలా చిత్రంగా ప్రవర్తిస్తోంది. హేమ అంత చనువుగా ఉంటే తను ఆ అవకాశాన్ని ఎలా జారవిడుచుకోవడం? కాని ప్రకాశం, గౌరీ
ఇద్దరూ తాను రాకపోతే చాలా బాధపడతారు. ఏంటో అంత ఆలోచన, వెళ్ళడానికి వీల్లేదంతే అతి చనువుగా అధికారయుక్తంగా అంది హేమ. చంద్రం లొంగిపోయాడు. నువ్వు ఆజ్ఞాపిస్తే కాదనే శక్తి నాలో లేదు. అలాగే కానీలు ఈనాడో పోయాయి. నయ్యా పైసాను, లే వెళదాం, నాన్నొచ్చుంటారు అంది హేమ లేచి. చంద్రం హేమ చేపట్టుకుని లాగి కూర్చోబెట్టాడు. అప్పుడే ఏం తొందర, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో అన్నాడు చంద్రం. హేమ కొంచెం గాబరా పడింది. ఏం మాట్లాడతావు? ఈరోజు చంద్రం ఇంట్లో బయలుదేరినప్పుడే అసలు హేమ తనను ప్రేమిస్తోందో లేదో తేల్చుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరాడు. ఈ ముసుగుల ఆట ఎంతకాలమో తేల్చుకోదలుచుకున్నాడు. అనుకోకుండా హేమ కూడా సుముఖంగానే ఉన్నందుకు సంతోషించాడు చంద్రం. నేను నీతో మాట్లాడదగినవి ఏమీ లేవా? ఇటు నా ముఖంలోకి చూసి చెప్పు అంటూ చంద్రం ఎదురుగా ఉన్న ఫౌంటైన్ వైపుకు చూస్తున్నట్లు నటిస్తూ హేమ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు గోముగా. హేమ విముఖత చూపించలేదు. చంద్రం ఆమెను దగ్గరకు తీసుకుంటూ హేమ అన్నాడు. స్వర్గద్వారంలో అడుగు పెడుతున్న హేమను ఎవరో ఒక్కసారిగా బలంగా కిందకు తోసేశారు. ఎవరది? గౌరీ. గౌరీ రూపం కళ్లకు కట్టింది. ఈ చంద్రం ఆ బజారు పిల్లను కూడా ఇలాగే శరీరం మీద పాకుతున్న విషపురుగును విదిలించినట్టు హేమ ఒక్కసారిగా చంద్రం పట్టుని విడిపించుకుంది. ఆమె ముఖంలో యావగింపు, కళ్లల్లో ద్వేషం చూసిన చంద్రంకు మతిపోయినట్టయింది. అకస్మాత్తుగా తనంటే ఆమెకు అంత అసహ్యం కలగడానికి కారణం ఊహించుకోలేకపోయాడు. హేమను ఓ చిత్రమైన వస్తువును చూసినట్లు కొంచెంసేపు చూశాడు. బహుశా ఆమెకు తనంటే ఇష్టం లేకపోవచ్చు. కేవలం చిన్ననాటి స్నేహితునిగానే అభిమానిస్తుందేమో. కాని అలా కూడా అనిపించదు. చంద్రానికి విసుగు, కోపం కలిగాయి. హేమ ముంజేతిని చాలా గట్టిగా పట్టుకున్నాడు. హేమ లాక్కోవడానికి ప్రయత్నించింది. కాని చేతిని విడిపించుకోలేకపోయింది. చంద్రం ఆమె చేతిని ఇంకా నొక్కాడు. బాధతో హేమ ముఖం కందిపోయింది. చంద్రంలో ఇంత మొరటతనం, ధైర్యం ఉందని ఊహించని హేమ విస్తుపోయి చంద్రం ముఖంలోకి చూసింది. చంద్రం కళ్లల్లో ఉద్రేకం, ముఖంలో గాంభీర్యం. హేమ, చెప్పు, నేనంటే నీకిష్టం లేదా? అలా అని చెప్పు, మళ్ళీ నీకు అసహ్యం కలిగించే నా ముఖాన్ని చూపించను అంటూ హేమ చేతిని విసుగ్గా వదిలేశాడు. నిజంగానే చంద్రానికి కోపం వచ్చింది. చంద్రం నిజంగా అన్నంత పని చేస్తాడేమో. చెప్పు, నాకివాళే ఈ క్షణంలోనే జవాబు కావాలి. చంద్రం ఒక్కొక్క మాటకు హేమ హృదయం మీటిన వీణలా మధుర కంపనతో తన్మయం చెందుతోంది. నువ్వు చెప్పో, నాకు తెలుసు నేనంటే నీకు అసహ్యం. అవును, నీ చదువుకు అభిరుచులకు నేను తగను. దొంగతనం చేసి ఇంట్నుంచి పారిపోయినవాణ్ణి. ఏదో చిన్నప్పటి స్నేహితుడిని కదా అని ఇంతకాలం నన్ను ఆదరించి భరించావు, క్షమించు. ఇప్పటికీ నిన్ను చాలా బాధించాను. మళ్లీ ఈ జన్మలో నిన్ను బాధించను, సెలవు అంటూ ఉద్రేకంగా లేచి నిల్చున్న చంద్రం చేతిని గాబరాగా పట్టుకుంది హేమ. చంద్రం కోపంలో ఎంత అందంగా ఉంటాడు అనుకుంది. చంద్రం కోపం చూస్తుంటే హేమకు నవ్వొస్తోంది. హేమ నవ్వు ముఖాన్ని చూసిన చంద్రం తన చేతిని విసురుగా లాక్కున్నాడు. నన్ను చూస్తుంటే నీకు నవ్వొస్తోంది కదూ? అందని పండుకే ఎగిరేవాణ్ణి చూస్తే నవ్వురాక మరేమొస్తుందిలే. స్వరంలో బాధ ధ్వనించింది. చంద్రం ముఖం రాహుగ్రస్తుడైన చంద్రునిలా ఉంది. ఏంటి చంద్రం, మరీ అంత చిన్నపిల్లాళ్ళ ప్రవర్తిస్తావు? నేను కాదన్నానా? అయితే ఒప్పుకుంటున్నావా? నన్ను వివాహం చేసుకుంటావా? చంద్రం సంతోషంగా హేమ రెండు చేతుల్ని పట్టుకున్నాడు. హేమ వారించలేదు. అలాంటి ప్రశ్నలకు ఆడపిల్లలు అంత త్వరగా జవాబు ఎలా చెబుతారనుకుంటున్నావు? అయితే పద, ఇప్పుడే నాన్నగారితో మాట్లాడదాం అన్నాడు చంద్రం. అంత తొందరేం వచ్చింది చంద్రం? వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. ఒకసారి పొరపాటైతే మళ్లీ సర్దుకుందాలనే అనుకునే పని కాదు. వివాహానికి పూర్వం మనం పూర్తిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అవసరం. నాకు కొంత సమయం ఇవ్వు ఆలోచించుకోవడానికి. చంద్రం నిరుత్సాహంగా హేమ చేతుల్ని వదిలేశాడు. అదిగో అప్పుడే అలక ఆడవాళ్లకి అందం, పద వెళదాం అంది హేమ చంద్రాన్ని మందలిస్తున్నట్లు. సరే, నీ ఇష్టం అన్నాడు చంద్రం. ఇద్దరూ బయలుదేరారు. చంద్రానికి, ముఖ్యంగా హేమకు ఇంతకాలంగా పోగొట్టుకున్న అతి ప్రియమైన వస్తువేదో మళ్లీ లభించినట్లు అనుభూతి కలిగింది. ఇద్దరూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. పార్కు సందుమలుపు తిరిగారు. టొబాకో వర్కర్స్ యూనియన్ వర్ధిల్లాలి, ప్రకాశంబాబు జిందాబాద్ అంటూ చెవుల్ని బద్దలు చేసే నినాదాలతో దిక్కులు ప్రతిధ్వనిస్తున్నాయి. టొబాకో వర్కర్స్ ప్రొసెషన్ ఎదురైంది. ముందు వరుసలో ప్రకాశం, గౌరీ చేతుల్లో జెండాలతో నడుస్తున్నారు. తెల్లని కద్దరు పైజామా లాల్చి, తలమీద గాంధీ టోపీ. ఆదర్శం, ఆవేశం కలిసి ఉద్భవించినట్లున్న ప్రకాశాన్ని చంద్రం ముగ్ధుడే చూస్తూ నిలబడ్డాడు. హేమ దృష్టి గౌరి మీద పడింది. తన ఉనికిని కూడా మరిచిపోయి చంద్రం గౌరిని చూస్తున్నాడని అపోహపడింది హేమ. అంతలో ఆమె హృదయంలో ద్వేషం తాలూకా తేలుకొండి తలెత్తింది. రెండడుగులు ముందుకు వేసి దూరంగా నిల్చుంది.
కోటి జనంలో ఉన్న తన చంద్రాన్ని ఇట్టే గుర్తించగల గౌరి చురుకైన కళ్ళు చంద్రం మీద పడ్డాయి. ప్రకాశం, అడుగో చంద్రం అంటూ సంతోషంతో గంతులేసినంత పనిచేసింది గౌరి. ప్రకాశం గబగబా చంద్రం దగ్గరకొచ్చి రెక్క పట్టుకున్నాడు ఆప్యాయంగా. రారా చంద్రం, నువ్వు కూడా ఊరేగింపులో నడవాలి. చంద్రం కళ్ళు గాబరాగా హేమ కోసం వెతికాయి. ఎరా చంద్రం, తెలిసిన వాళ్ళెవరైనా చూస్తారని భయమా? అవునులే, యజమాని కూలీలతో పాటు ఊరేగింపులో నడవడమేమిటి? చంద్రం ముఖం పాలిపోయింది. తను అన్న మాటలకు బాధపడ్డాడు ప్రకాశం. వద్దులేరా చంద్రం, తమాషాగా అన్నాను. మీటింగ్ దగ్గరకు మరో గంటకల్లా వచ్చేయ్ అంటూ ప్రకాశం వెళ్లి ప్రొసెషన్లో నిల్చున్నాడు. దూరంగా నిల్చున్న హేమ వైపు క్షమించమన్నట్లు చూశాడు చంద్రం. హేమ ముఖం తిప్పుకుని గబగబా ముందుకు నడుస్తోంది. చంద్రం యాంత్రికంగా వెళ్లి ప్రకాశం పక్కనే నడవసాగాడు. 2 అడుగులు ముందుకు వేసి నిలబడి వెనక్కు తిరిగి చూసిన హేమకు చంద్రం ప్రొసెషన్లోకి వెళ్లి నిల్చోవడం కనిపించింది. కోపం, రోషం, అవమానం, ద్వేషం, నేను ముందంటూ హేమ హృదయంలో పోటీ పడుతున్నాయి. మీ అందరికంటే నేనే ముందున్నానంటూ దుఃఖం పొర్లుకొచ్చింది. ఏదో ఆవేశించినట్లు నడుస్తోంది గబగబా. పక్కన మురుగు కాలవ కదిలి గుప్పున వాసన వేసింది. హేమ ముఖం తిప్పి చూసింది. వరాహ అవతారం ఎంత ఆనందంగా దొర్లుతోంది ఆ మురుగులో. అంతే, దానికి కావలసిందదే. పన్నీటి గుంటలో పడేసినా దానికి ఊపిరి సలపదు. కక్షగా అనుకుంది హేమ. వరండాలో కూర్చునున్న తండ్రిని గబగబా దాటుకుంటూ గదిలోకి వెళ్లి గబాలన తలుపులు బిగించుకుని మంచం మీద విరుచుకుని పడిపోయింది. అంతవరకు గొంతులోనూ కళ్లల్లోనూ దాగున్న దుఃఖం స్వేచ్ఛగా పొంగింది. దిండులో తలదూర్చి వెక్కివే కేడ్చింది అంత గంభీరంగా కనిపించే హేమమాలిని.